గౌతమి గౌతమి సాయి ప్రియ ఎస్ గురువు గారు. గౌతమి సాయి ప్రియ మనం ఇప్పుడు 19 నేర్చుకోవాలి. ఎస్ గురువు గారు. ఓకే, వెరీ గుడ్, రైట్. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవానువాచ. ఇప్పుడమ్మా 18వ శ్లోకం వచ్చి మనం నిద్రపోయినప్పుడు గౌతమి సాయి ప్రియ అవ్యక్తము, అవునా? ఎస్ గురువు గారు. నిద్రపోయినప్పుడు గౌతమి సాయి ప్రియ ఉందో లేదో గౌతమి సాయి ప్రియ కూడా తెలియదు. ఎస్ గురువు గారు. అదే ఇప్పుడు ఉన్నట్లు తెలుస్తా ఉంది, అంతే. ఎస్ గురువు గారు. ఇది 18వ శ్లోకం మనం నేర్చుకున్నది. ఎస్ గురువు గారు. ఇంకొక రకం ఉంది నాన్న. ఇదే గౌతమి సాయి ప్రియ భూమి మీద పుట్టక ముందు ఆవిడ ఎలా ఉంటుందో ఆవిడకి తెలియదు. ఎస్ గురువు గారు. గౌతమి సాయి ప్రియ పంచభూతాల్లో కలిసిన తర్వాత అప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఎస్ గురువు గారు. ఇది మనం 18వ శ్లోకం నేర్చుకునింది. ఇప్పుడు నాన్న 19లో నేర్చుకునేది ఒక్కసారి విన్నాయన. 19లో నేర్చుకునేది ఏంటంటే మొత్తం ఈ ప్రపంచమంతా కూడా, ప్రతి ప్రాణి కూడా మొత్తం ఒకప్పుడు ఉండకుండా ఉంటుంది, అదే విధంగా ఇప్పుడు కూడా లేదు, తర్వాత కూడా లేదు, కేవలం ఇవి చూస్తున్న వాడికి తెలియబడుతున్నదేనని మొత్తం ప్రపంచాన్ని కలిపి, సర్వభూతాలన్నిటిని కలిపి ఈ యొక్క శ్లోకంలో మనకు చెప్తారు. ఎస్ గురువు గారు. కమాన్. భూతగ్రామః సయేవాయం. భూతగ్రామః సయేవాయం. భూత్వా భూత్వా ప్రలీయతే. భూత్వా భూత్వా ప్రలీయతే. రాత్ర్యాగమే అవసః పార్థ. రాత్ర్యాగమే అవసః పార్థ. ప్రభవత్యః రాగమే. ప్రభవత్యః రాగమే. గ్రామ అనే పదం చూశారు కదమ్మా, రెండవ పదం గ్రామం కదా. ఎస్ గురువు గారు. ఇప్పుడు ఒక ఇల్లు ఉంటే దాని గ్రామం అనరు. ఎస్ గురు. అదే కొన్ని ఇండ్లు కలిస్తే మీ గ్రామం పేరు ఏం పేరు? గణేష్ నగర్ గారు. గణేష్ నగర్ అని ఒక దానికి పేరు పెట్టాం కదా. ఎందుకు? కొన్ని ఇండ్లు ఎక్కువ ఉన్నాయని. ఒకే ఇల్లు ఉంటే దానికి నగరం అనరు కదా. ఎస్ గురువు గారు. ఆ విధంగా ఒక్క ప్రాణి అయినటువంటి గౌతమి సాయి ప్రియ కనపడకుండా ఉంటుంది, కనిపిస్తుంది, కనపడకుండా పోతుంది. ఇది 18వ శ్లోకం. ఇక్కడ ఎంత బాగా తేటగా ఉంది. గౌతమి సాయి ప్రియ వల్ల ఎంత బాగా తెలుస్తా ఉంది తేటగా మనకు. చూడండి, గ్రామము అనేటప్పటికే మొత్తం ప్రపంచము అని అర్థం. చూసారా? సహ ఏవాయం భూతగ్రామ. సయేవాయం భూతగ్రామ అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి ఒక ప్రాణి, రెండు ప్రాణులు కాదు, మొత్తం 5 భూతాలతో కలిసి, పంచభూతాలతో కలిసి తెలియబడుతున్న 84 లక్షల జీవరాశులు కంప్లీట్ గా మొత్తం కూడా శూన్యం నుంచి భూత్వా భూత్వా అంటే మళ్ళీ మళ్ళీ అని అర్థం. భూత్వా భూత్వా అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం సావడం, పుట్టడం సావడం. ఇది దాని యొక్క అన్ని ప్రాణులకు ఇది సహజ లక్షణం అని, అన్ని ప్రాణులు కూడా ఇలా పుట్టడం సావడం ఎప్పుడు ఆగుతుంది అంటే రాత్రి ఆగమే. రాత్రి వచ్చిన వెంటనే, నాకు రాత్రి వచ్చిన తర్వాత నేనెట్లా కనపడకుండా పోతానో ఈ ప్రపంచం అంతా కూడా రాత్రి రావడము అంటే కల్పాంతము. 432 కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకే ప్రాణి కూడా ఉండకుండా అంత శూన్యంగా ఉంటుంది. మళ్ళీ 432 కోట్ల సంవత్సరాలు ఇలాగే జరుగుతుంది, ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి దీనికి అతీతంగా ఉండేటువంటి మొదటి నేనుకు ఎలాంటి వికారాలు లేవు అని తెలుసుకోవాలంటే, వికారాలు కలిగినటువంటి ఈ యొక్క పూజారి వెంకటేశం గాని, లేకపోతే ఈవిడెవరు గౌతమి సాయి ప్రియ గాని లేనిదని గౌతమి సాయి ప్రియతోనే తెలుసుకోవాలమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఒకసారి శ్లోకం చదవండి. ఎస్ గురువు గారు. భూతగ్రామః సయేవాయం. భూత్వా భూత్వా ప్రలీయతే. రాత్ర్యాగమే అవసః పార్థ. ప్రభవత్యః రాగమే. రైట్. అందుకని అక్కడ ప్రభవంతి అని గెస్ట్ ని చెప్పారు. ఇంతకు ముందు పోయిన శ్లోకంలో ప్రభవంత్య రాగమే అన్నారు.
ఎస్ గురుగారు. అదే పదమే ఇది. సున్న తీసేసి ప్రభవత్యహరాగమే అన్నారు. ఎస్ గురుగారు. అంటే అదేం చెప్పారంటే పగలు రాత్రి అవుతుంది అని చెప్పారు, ఇది రాత్రి పగలు అవుతుంది అని చెప్తున్నారు. రెండు ఒక్కటే. ఎస్ గురుగారు. అది వ్యష్టికి చెప్పింది, ఇది సమిష్టికి చెప్పింది. అది వ్యక్తిగత జీవనం గురించి చెప్పింది, ఇది మొత్తం ప్రపంచం కూడా ఇంతే. నీ వ్యక్తిగతంగా ఏం జరుగుతుందో ప్రపంచంలో అదే జరుగుతుంది, ఇంక వేరే ఏమి లేదు అని. ఎస్ గురుగారు. నెక్స్ట్ డిసగ్న లక్ష్మి.